హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏంటన్నది ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, ఎందుకంటే థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా. అవునండి, నేనైతే చింటూ బిట్టుకి మంత్లీ బర్త్డే అయితే చేస్తాను కదా. బర్త్డే అంటే ఫోటోషూట్ అనమాట. ఇంకా నాకు గుర్తుండాలి అని చెప్పేసి అయితే నేను చేస్తూ ఉంటాను ఇలా. ఇక్కడ ఏంటంటే 4th మంత్ బర్త్డే తర్వాత 5th మంత్ బర్త్డేకి కొంచెం అయితే గ్యాప్ ఇచ్చానండి. 4th మంత్ వరకు నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, అంటే 5th మంత్ వరకు. ఇంకా అక్కడైతే కొంచెం గ్యాప్ వచ్చిందండి. నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా హితికాకైతే మీకు తెలిసే ఉంటుందండి, ప్రతి వీడియోలో నేనైతే చెప్పాను. ఇంకా మంత్లీ కేక్ కోసి మరీ చేసేదాన్ని. ఫస్ట్ అమ్మాయి కదా, గుర్తుండుని అని చెప్పేసి అయితే నేను చేశానండి. ఇంకా ఆ ఫొటోస్ అంతా ఒక ఆల్బమ్ చేపించి అయితే పెట్టుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాను. కానీ నా అన్లక్ ఏంటంటే అవన్నీ పెన్ డ్రైవ్లోకి వేసారంట మా హస్బెండ్. ఇంకా అవన్నీ పోయినాయండి. ఇంకా అప్పటికే యూట్యూబ్ అన్నా చేసింటే బాగుండేది, ఇంకా ఇలా అన్నా గుర్తుండేదండి. ఇంకా చింటూ బిట్టుకి ఫొటోస్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియోస్ అన్నా గుర్తుంటాయండి యూట్యూబ్ వల్ల. ఇంకా నేను 4th మంత్ వరకు, అంటే 4th మంత్ ఫోటోషూట్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో చేశానండి. ఇంకా 5th మంత్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఇంట్రెస్టే రాలేదండి. ఎందుకో చేద్దాం అని చెప్పేసి డిలే అవుతూనే ఉందన్నమాట. అసలు నాకైతే ఇంట్రెస్టే రాలేదనమాట దాని మీద. ఇంక ఇలా ఉంటే కాదు, ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అయితే చేస్తున్నానండి. ఇంకా చాలానే అనుకుంటున్నాను, కానీ ఏమీ కుదరలేదనమాట ఈ పిల్లోల దగ్గర. ఇంకా అలానే నాకు కొన్ని అయితే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే నేను చింటూని అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకా చింటూని రెడీ చేసిన తర్వాత బిట్టుని రెడీ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ బట్టలు అయితే మీకు గుర్తున్నాయా? ఇవైతే మా చెల్లి పెళ్లికి అయితే వేసామండి. రిసెప్షన్కి బాగుంటాయని చెప్పి అయితే వేసానమాట. ఇంకా అప్పుడైతే అరిచి గోల్ చేసేసారు. ఇవైతే లోపల కొంచెం కుచ్చుకుంటున్నాయి అన్నట్టున్నాయండి. ఇంకా అందుకోసం అని చెప్పి అస్సలు వేపించుకోలేదనమాట. ఇంకా బటన్స్ అవి ఇవి పెరికి అయితే పారేశారు. ఇంకా అందుకోసం అని చెప్పి టీషర్ట్ మీదే వేసినాను అనమాట. ఇంకా అలా ఎలా కుచ్చుకుంటుందేమో అనేసి. ఇంకైతే చింటూకైతే రెడీ చేసేసానండి. ఇంకా బిట్టుకైతే రెడీ చేస్తున్నాను అనమాట. అస్సలు చెప్పిన మాటే వినేలేదండి. ఇది కంటే ఎక్కువ అనమాట వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళిద్దరు ఒక సైడ్ ఉంటే హితమ్మ ఇంకో సైడ్ అనమాట. ఇంకా హితమ్మ మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంటది ప్రతి వీడియోలోనూ అంతే. అమ్మాయికి తెలిసేటట్టు వీడియో చేస్తుంటే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుందండి. ఇంక ఇక్కడ చూడండి, హెయిర్ బ్యాండ్ ఉంటే ఇది తీసుకొచ్చి నాకైతే పెట్టేస్తుంది. నేను ఎలా ఉన్నాను చెప్పు అని చెప్పేసి అయితే ఇక్కడ పెడుతుంది అనమాట. ఇంకా నాకు పెట్టింది చాలదు అన్నట్టు బిట్టుకు కూడా పెట్టేస్తుందండి. ఎవరు ఏ మూడ్లో ఉన్నారు అనేది కూడా పట్టించుకోదనమాట. ఇంకా అమ్మాయి చేయాల్సిన పని చేసేస్తుంది అంతే. ఇంకా బిట్టు చింటూ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ అక్కతో ఎలా భరిస్తారో ఏమో హితమ్మని. ఇంకా హితమ్మ భరిస్తుందో లేకుంటే చింటూ బిట్టు హితమ్మని భరిస్తారో నాకైతే అర్థం కాలేదండి. ఇంక చెప్పాను కదా, ప్రతి వీడియోలో డిస్టర్బ్ చేస్తుందని. ఇంకా ఈ విధంగా అయితే డిస్టర్బ్ చేస్తుంది అనమాట. నేను ప్రతి వీడియోలో అయితే అమ్మాయి డిస్టర్బ్ చేసేదంతా కట్ చేసేస్తా ఉంటాను ఆ వీడియోస్. ఇంక ఈ వీడియోస్ అయితే పెట్టేశాను అనమాట. కొంచెం క్యూట్గా అనిపించింది కాబట్టి పెట్టేశానండి. ఇంకా అది పెట్టేసిన తర్వాత వీడియోలో వచ్చి చూసిందనమాట. బాగుంది అనిపించి వచ్చి ముద్దు పెట్టుకుంటుంది బిట్టుని. చింటూ బిట్టు మీద కేరింగ్ అయితే ఎక్కువే ఉంటుందండి, ఒక అమ్మలాగా అనమాట. ఇంకా వీళ్ళని చూస్తుంటే అర్థం అవుతుంది అక్క కూడా ఒక అమ్మాయి అనేసి. ఇంకా నేనైతే గ్లాస్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంకా వాటిని అయితే పెట్టానమాట. ఇంకా ఇద్దరు కాబట్టి ఏది చేసినా డబుల్గా చేయాలన్నమాట. ఇంకా బిట్టునైతే పండు పెట్టేశానండి. ఇంకా చింటూనైతే తీసుకొస్తుంది మా అమ్మ అయితే. ఇంకా వదలడమే ఆలస్యం అనమాట. టక్కుమని తిరిగేసి వాళ్ళైతే గ్లాసులన్నీ దొబ్బేశారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఒక్కచోటు ఉన్నారంటే చాలు, చింటూ బిట్టుని కానీ బిట్టు చింటూని కానీ కొట్టేసుకుంటారు అనమాట. ఇంకా ఏంటంటే ఒకరు ఇంకొకరిని కొట్టినా సరే వాళ్ళు ఏడవరండి, హ్యాపీగా అలానే ఉంటారనమాట. ఇంకా చూడండి, బిట్టు అయితే చింటూని అయితే కొట్టేస్తున్నాడు. ప్రతిసారి అంతే, బిట్టునే కొట్టేస్తాడనమాట. ఇక్కడ వదిలేసరికి అన్ని గందరగోళం చేసేసాడండి. హితి అయితే పేరుస్తుంది మళ్ళీ. ఇంకా ఫైనలీ ఎలాగోలా వీడియో అయితే తీసేసుకున్నానండి. ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ ఇంట్లో ట్విన్స్ ఉన్నా, అలానే చుట్టుపక్కల ఎవరింట్లోన ట్విన్స్ చూస్తే ఇలానే ఉంటారేమో కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్లీ 5th మంత్ ఫోటోషూట్ అయితే అయిపోయిందండి. ఇంక చూసారు కదా, చింటూ అయితే గందరగోళం చేసేసారు. బిట్టు అయినా అలా ఇలా కొంచెం అయితే ఉండిపోతాడండి. చింటూ అస్సలు ఉండడనమాట. ఇంకా వాళ్ళది చెప్పాలంటే ఇంకో వీడియోనే చేయొచ్చు, అంత ఉంటుంది కథ. ఇంకా వాడొక సైడు వీడొక సైడు వెళ్తూ ఉంటారనమాట. వాడినొకరు పట్టుకోవాలి, వీడినొకరు పట్టుకోవాలండి. ఖచ్చితంగా ట్విన్స్ కి ఇద్దరున్నే ఉండాలన్నమాట వాళ్ళని చూసుకోవడానికి. ఫైనలీ నా 5th మంత్ ఫోటోషూట్ అయితే అయిపోయిందండి. 5th మంత్ లో వచ్చి గ్లాస్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా 6th బర్త్డేకి అయితే ఏం థీమ్ సెలెక్ట్ చేసుకోవాలో కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేసిందే నేనైతే చేస్తానండి ఖచ్చితంగా. ఓకేనండి, బాయ్ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను.